హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 74. రే ఆలం, డాక్టర్ పిలుస్తున్నాడు రా ఒకసారి అని గోవర్ధన్ పిలుస్తుంటే అనిరుద్ పరిస్థితి ఎలా ఉందో అని తలపుకు వచ్చి కంగారుగా పరుగు తీశాడు బయటికి. ఏం జరిగింది, అనిరుద్కి ఎలా ఉంది అన్నాడు వస్తూనే డాక్టర్ని చూసి. సార్, పేషెంట్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు అన్నాడు డాక్టర్ హుషారుగా. మై గుడ్నెస్, నిజమా? థ్యాంక్ గాడ్ అన్నాడు తపస్వి. పర్ణిక శ్రీనగర్లో ఫ్లైట్ దిగి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. తపస్వికి కాల్ చేయాలని ఉన్నా ముందు హాస్పిటల్లో తన పేషెంట్స్ని చూసే కంగారులో ఆ విషయాన్ని అవాయిడ్ చేసేసింది. వెళ్తూనే ఒకసారి మరియాతో కలిసి రౌండ్స్కి వెళ్ళి వచ్చేసింది. ఆపరేషన్ చేసిన పేషెంట్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండటంతో చకచకా ట్రీట్మెంట్ చేసి ఆ రోజంతా హాస్పిటల్లోనే గడిపేయాలని నిశ్చయించుకుంది. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చిందని అర్థం చేసుకున్న మరియా ఆమెకి ఫుడ్ విషయం తనే గుర్తించి దగ్గరుండి కాఫీ, టిఫిన్, లంచ్ అన్నీ అరేంజ్ చేసింది. పాటియాలా సార్కి తెలుసా నేను వెళ్ళిన విషయం అని అడిగింది పర్ణిక. సారు క్యాంపులో ఉన్నారంట డాక్టర్. నేను చీఫ్ డాక్టర్తో మాట్లాడి మీ గురించి చెప్పానులేండి. మీరు ఒకసారి విష్ చేసి వస్తే సరిపోతుంది అంది మరియా. అమ్మయ్యా, చాలా మంచి పని చేశావు మరియా అంది రిలాక్స్గా. కాసేపటి తర్వాత అప్పుడు పర్ణిక తీరికగా తపస్వికి కాల్ చేసింది. ఏం చేస్తున్నాడు? ఆంటీకి సెన్స్లోకి వచ్చేశారు కదా, సో అమ్మ సంతోషంలో నన్ను మర్చిపోయాడేమో అనుకుంటూనే అట్నుంచి వినబడుతున్న రింగ్ సౌండ్కి వెయిట్ చేస్తోంది, ఎప్పుడు లిఫ్ట్ చేస్తాడా అని. పర్ణిక ఫోన్ చూసిన వెంటనే లిఫ్ట్ చేశాడు తపస్వి. హలో అంటాడేమోనని వెయిట్ చేసింది. పర్ణిక ముందు మాట్లాడుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు తపస్వి. ఇద్దరి ఊపిరి శబ్దం తప్ప మౌనమే మాట్లాడుతోంది కాసేపు చూసి ఇక ఆగలేక నా మీద కోపం వచ్చిందా అని పర్ణిక మొదలుపెట్టింది. అలా చెప్పకుండా వెళ్ళిపోవడమేనా అన్నాడు ఆరాధనగా. సారీ తపస్వి, అర్జెంట్ కాల్. ఏం చేయను చెప్పు. నువ్వు అమ్మ లేచింది అన్న హ్యాపీలో బిజీగా ఉన్నావు. నాకు కూడా వదిలి వెళ్ళాలని లేకపోయినా ఆంటీ ఓకే అయ్యారు కాబట్టి అందుకనే వెళ్ళిపోయావు అంతేగా. ఎంత ఆపుకుందామన్నా ఆగని విసుగు తపస్వి కంఠంలో. అందుకే ఆ అమ్మ కోసమే వచ్చావు కాబట్టే అమ్మకి ఓకే అని డాక్టర్ చెప్పగానే వెళ్ళిపోయావా అన్నాడు మళ్ళీ అంతలోనే అలిగినట్టు. అమ్మో, ఇదంతా కోపమే. ఆంటీతో నాకు పరిచయం లేదు కదా. ఆంటీకి యాక్సిడెంట్ అనగానే ఆంటీ లేకపోతే నువ్వెలా ఉన్నావో అని ఒక్క క్షణం ఆలోచించుకుంటే ఇక్కడ ఉండబుద్ధి కాక అక్కడికి వచ్చేశాను. ఇంతకీ ఆంటీ ఎలా ఉన్నారు? మాట్లాడావా? పర్వాలేదా అని అడిగింది పర్ణిక. పర్వాలేదు, అమ్మ కోలుకున్నట్టే, కానీ పూర్తిగా క్యూర్ అవ్వాలంటే చాలా టైం పట్టేటట్టుంది అన్నాడు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ కూడా, అనిరుద్ధ్ కూడా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు అన్నాడు. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్, అన్నీ గుడ్ న్యూస్లే, ఇకేం పర్వాలేదన్నమాట అంది పర్ణిక హాయిగా ఊపిరి పీల్చుకొని. 4 రోజులుగా ఎంత డిప్రెషన్లో ఉన్నానో ఇప్పుడు అంత రిలాక్స్గా ఉన్నాను పరి. చాలా థ్యాంక్స్. నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు రావటం ఎలా ఉందో ఇప్పుడు ఇలా మాటల్లో చెప్పలేను అన్నాడు. నాకు తెలుసు అంది పర్ణిక మొత్తం అంతా తెలిసినట్టు. అనుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నువ్వు ఎంత స్ట్రెస్లో ఉంటావో. ఎలా ఊహించుకున్నానో నేను వచ్చేసరికి నువ్వు అలాగే కనిపించావు. కొంచెం గ్యాప్ తర్వాత నువ్వుంటే బాగుండేది అన్నాడు. సారీ తపస్వి, తొందరలోనే మళ్ళీ కలుద్దాము అంది. నిజంగానా? మళ్ళీ ఎప్పుడు అన్నాడు ఉత్సాహంగా. చీఫ్ డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు డాక్టర్ అని మారియా వచ్చి చెప్పడంతో బాయ్ తపస్వి, మళ్ళీ కాల్ చేస్తాను అని మారు మాట్లాడకుండా కాల్ కట్ చేసేసింది. అబ్బా, కాసేపు మాట్లాడొచ్చు కదా అనుకున్నాడు. అభి గది దాటి బయటకు రాలేదు. సియా కూడా తన గదిలోనే కూర్చుంది. తివారీ గంటకోసారైనా కాల్ చేసి ఎలా ఉన్నావమ్మా అని కూతుర్ని పరిస్థితి ఏంటని అడుగుతూనే ఉన్నాడు. అభి గదిలోకి సియా ఆ రోజంతా వెళ్ళలేదు. మర్నాడు ఇద్దరికీ హోటల్ రూమ్ బుక్ చేసి అపర్ణ అభిని పిలిచి సియాని తీసుకొని హోటల్ రూమ్కి వెళ్ళమని చెప్పింది. ఇప్పుడు అదొకటే తక్కువ అన్నాడు చాలా కోపంగా. కొడుకు కోపం చూసి, చూడు అభి, నిన్నటి విషయం నిన్నటిదే, వదిలేయి. ఏది ఎలా జరిగినా జరిగిపోయింది కదా, దాన్ని మనం ఏమీ మార్చలేము. రేపటిది మీ జీవితం, అది ఆలోచించుకుంటే బాగుంటుంది. ఈ రోజులా రేపు ఉండకపోవచ్చు కదా, ఇద్దరూ కలిసి మాట్లాడుకోండిరా. అభి, ఇప్పుడు చెప్తున్నాను, తొందరపాటు పనులు చేయొద్దు.
సియా నువ్వు ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. లైఫ్లో ముందుకు వెళ్ళటానికి ఆలోచించుకోండి. సియాతో బాగా మాట్లాడు నాన్న. తనకి నీ మీదున్న అనుమానాలన్నీ తీర్చేలా నువ్వు మాట్లాడు. మాటల్లోనే ఉంది ఏదైనా సరే అని కొడుక్కి నచ్చజెప్పాలని చూసింది. అయినా అభి చేసిన పనులు నచ్చకపోయినా కనీసం జీవితంలోనైనా ముందుకు వెళితే ఇలాంటి బాధ పెట్టే విషయాలు వెనక్కి వెళ్ళిపోతాయని తలుచుకుంది అపర్ణ. సియా దగ్గర తన వాళ్ళెవ్వరూ లేకపోవడంతో తల్లి లేని లోటేంటో బాగా తెలిసి వచ్చింది. సియా బాధ అర్థం చేసుకున్నట్టు అపర్ణ సియాను క్షణం కూడా వదలకుండా తనతోనే తన వెనకే తిప్పుకుంది ఆ రోజంతా. అభి గదిలోకి వెళ్ళమని సియాతో అనలేదు. సియా కూడా వెళ్తానని అనలేదు. కాస్త ఇద్దరికీ ఏకాంతం వస్తే మాట్లాడుకుంటారేమో అన్నట్టు ఊరుకుంది అపర్ణ కూడా. ఫస్ట్ నైట్ విషయం సియాకి కూడా చెప్పింది. ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడు ఎందుకంటే ఒక 4 రోజులు గడిస్తే బాగుంటుందేమో అని ఊరుకుంది ఇబ్బందిగా. సియా మౌనం ఏదో చెప్పాలనుకుంటుందని అనుకుంది అపర్ణ. సియా ఇలా కూర్చో. నువ్వు నాతో ఏదైనా చెప్పొచ్చు. అభికి నేను తల్లిని, నీకు కూడా తల్లిలాంటి దాన్నే. వాడికి ఏం చెప్పానో నీకు కూడా అదే చెప్తున్నాను. ఇద్దరూ మాట్లాడుకుంటే మాటల్లోనే చాలా అపార్థాలు తొలగిపోతాయమ్మా. మౌనంగా ఉంటే తెలియకుండానే ఏవేవో ఊహించుకుంటారు. తప్పు చేస్తే తప్పుకుపోవాలని కాదు, ఆ తప్పు ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకొని మీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. లేదా మాట్లాడుకునైనా మనసుల మధ్య దూరం తగ్గించుకోండి. ఇలా మౌనంగా ఉండకుండా ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకోండి. మనసులు తెలుసుకొని మసలండి. అసలు మీ ఇద్దరినీ ఒకే గదిలోనే ఉంచాలనుకున్నాను. కానీ కోపంలో నువ్వు ఏదైనా అడిగి వాడు ఏదైనా మరొక మాట అంటే మీరిద్దరూ గొడవ పడతారు. అది ఇద్దరికీ మంచిది కాదు. అందుకే నిన్ను కింద గదిలో ఉంచాను. ఒక రోడ్డు గడిచింది అంటే కొంచెం ఆ కోపం తగ్గే ఉంటుంది కదా. ఇద్దరూ జాగ్రత్తగా మాట్లాడుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకు. నువ్వు తగ్గమనో వాడిని తగ్గమనో అడగను నేను. ఇద్దరూ కలిసి ఉండాలనుకుంటే సామరస్యంగా మాట్లాడుకోండి. ఇంతకంటే నేను చెప్పేది ఏదీ లేదు. ఇది నేను నీకు అత్తగారిగా చెప్తున్నానని మాత్రం అనుకోకు. నీకు ఒక అమ్మలాగానే చెప్తున్నానని అనుకో. ఆ క్రమంలో అపర్ణ చెప్తున్న మాటలు నిజమే అనిపించాయి సియాకి. మగపిల్లల్లో పెళ్ళి అనే తంతు స్వార్థాన్ని, అహంకారాన్ని, నాకు పర్వాలేదు లైఫ్లో సెటిల్ అయ్యాను, నా పనులన్నీ చూసేవాళ్ళు మరొకరు ఉన్నారు అని భరోసా తెస్తుందేమో. కానీ ఆడపిల్లకు మాత్రం కొంచెం అభద్రతాభావాన్ని ఇస్తుంది. ఈ ఇల్లు నాది, వీళ్ళంతా నా వాళ్ళు, నా మాట చెల్లాలి, నా భర్త మీద అధికారం నాదే అనేటటువంటి స్వార్థం కూడా ఉంటుంది. ఇదంతా అనుకోవడంతోనే ఉంటుంది కానీ సర్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. అత్తింటి వాళ్ళ సపోర్ట్ కూడా దీనికి చాలా అవసరం. కాబట్టి సహజంగానే ఆ అమ్మాయిలు సర్దుకుపోవాలనే చూస్తారు. మరుసటి రోజైనా రంజిత్ ఇంటికి రాకపోవడంతో అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ కూడా మన దగ్గర వదిలేశాడు అని వాడి ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశాడు అనిల్. ఏమో అంకుల్, నిన్న ఈవినింగ్ పార్టీలో కనిపించాడు. చాలా బిజీగా తిరుగుతున్నాడు. మేమంతా ఒక గ్రూప్గా కూర్చొని ఎంజాయ్ చేశాం. ఫంక్షన్ వాడితే కాబట్టి వాడు మాతో కలవలేదు. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని పలకరించి మాకు కావాల్సినవి ఇస్తూ అటూ ఇటూ తిరిగాడు. తర్వాత వాడిని మేం కూడా చూడలేదు అన్నాడు రంజిత్ ఫ్రెండ్స్. తప్పిపోయేటంతా చిన్నపిల్లాడు కాదు. వాడి ఆలోచనలు, అలవాట్లు అనిల్కి తండ్రిగా తెలుసు కాబట్టి ఏ అమ్మాయితోనో ఎంజాయ్మెంట్లో ఉన్నాడేమో, అందుకే రెస్పాండ్ కావడం లేదు ఫోన్కి అనుకోకుండా మర్చిపోయి ఉంటాడులే అని ఆ క్షణానికి ఊరుకున్నాడు. అభి సమస్య తలకెత్తుకుంటుండగానే అపర్ణ ఇంకా రంజిత్ కోసం ఆలోచించలేకపోయింది. తీసుకున్న డ్రగ్కి తల మీద తగిలిన దెబ్బ రెండూ బాగా పనిచేసి రంజిత్కి మరుసటి రోజు మధ్యాహ్నానికి తెలివొచ్చింది. తలంతా నొప్పిగా, దిమ్ముగా అనిపించి తడుముకుందామంటే వీలు కాని పరిస్థితి. కాళ్ళు కట్టేసి ఉన్నాయి, చేతులు వెనక్కి విరిచికట్టి ఉన్నాయి. అసలు ఎక్కడున్నాను నేను అనుకుంటూ కళ్ళు బాగా తెరిచి చుట్టూ చూసుకున్నాడు. గదంతా చిమ్మ చీకటిగా ఉంది. భరించలేని దుర్గంధం అంతా అలుముకొని బూజు, దుమ్ము, ధూళితో నిండి ఉన్న ఆ గదిని చుట్టూ కళ్ళు తిప్పి చూసుకున్నాడు. పైనుంచి పడుతున్న వెలుతురును చూసి అది పగటి సమయంగానే గుర్తించగాడని గదిలో మాత్రం చీకటిగానే ఉంది. ఒక కిటికీ కానీ లైట్ కానీ ఆ గదిలో ఎక్కడా కనబడలేదు. ఇంకో కిటికీ ఉంటే బాగా వెలుతురు వచ్చేదేమో. స్విచ్ బోర్డు కనబడింది కానీ బల్బు లేదు. లేచి నిలబడే అవకాశం కూడా లేదు. అసలు నేను ఎక్కడున్నాను? ఎవరు నన్ను వెనక నుంచి కొట్టారు? ఆ వ్యక్తి ఎవరు? అసలు నన్నెందుకు టార్గెట్ చేశాడు? పెళ్లి మండపంలో నుంచి, అంత పెద్ద ప్యాలెస్లో నుంచి నన్ను కిడ్నాప్ చేశారా? ఎవరు కిడ్నాప్ చేశారు అని ఎంత ఆలోచించినా ఊహకి అందలేదు రంజిత్కి.
కాళ్ళు చేతులు చాలా గట్టిగా కట్టేయడంతో బాగా ఒళ్ళంతా పట్టేసి నొప్పులుగా అనిపించింది. చాలాసేపు హలో ఎవరైనా ఉన్నారా అని చాలాసార్లు గట్టిగా అరిచాడు. లేచి నిలబడే అవకాశం లేక ఆ దుమ్ములోనే దొర్లుకుంటూ తలుపు వరకు వచ్చి కాళ్లతో తలుపుల్ని తన్నడం మొదలుపెట్టాడు. తన్ని అలసిపోయాడు. తలుపు దగ్గరగా చెవిపెట్టి విన్నాడు, బయట్నుంచి ఏ శబ్దాలైనా వినపడతాయేమోనని. ఎంతసేపు అరిచినా నీరసం వచ్చింది కానీ పలికేవారే కనిపించలేదు. దాహంతో గొంతు ఎండుకుపోవడం మొదలుపెట్టింది. ఆకలి తెలిసింది, నీరసం వచ్చింది. తలమీద తగిలిన దెబ్బ పోటు పెట్టడం మొదలుపెట్టింది. చీకటి అనిపించి రాత్రైందని తెలిసింది. వెలుతురు వస్తే మళ్ళీ పగలైంది అనుకున్నాడు. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు రంజిత్కి. అపర్ణ మాట విని హోటల్ రూమ్ వద్దు, ఇంట్లోనే అరేంజ్ చేయి అన్నాడు అభి. తొందరగా భోజనం పెట్టి తన చేతులతోనే తనే సియాని అందంగా రెడీ చేసి పాల గ్లాస్ చేతికిచ్చి అభి రూముకి పంపించింది అపర్ణ. పాల గ్లాస్ పట్టుకొని గదిలోనికి వచ్చిన సియాని చూసి చూడనట్టే ఊరుకున్నాడు అభి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.